హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రీవియస్ 6 మంత్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ అన్ని కూడా వీడియోలో ప్రాక్టీస్ చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఇవి మనకు రాబోయే గ్రూప్ 1 ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో లాస్ట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, టాప్ 10 పోలీస్ స్టేషన్స్ 2023లో ఏ పోలీస్ స్టేషన్ మొదటి స్థానంలో నిలిచింది? టాప్ 10 పోలీస్ స్టేషన్స్ 2023లో ఏ పోలీస్ స్టేషన్ అనేది మొదటి స్థానంలో నిలవడం జరిగిందంటే మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి తెలంగాణలోని రాజేంద్ర నగర్. సో తెలంగాణలోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ అనేది మనకు టాప్ 10 పోలీస్ స్టేషన్స్ 2023లో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, నీతి ఆయోగ్ బహుముఖ పేదరిక చర్చాపత్రం 2024 ప్రకారం క్రింది వాటిలో సరైనది ఏది? నీతి ఆయోగ్ బహుముఖ పేదరిక చర్చాపత్రం 2024 ప్రకారం క్రింది వాటిలో సరైనది ఏది? సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, 2022-23 అంచనాల ప్రకారం ఎక్కువ పేదరికం ఉన్న రాష్ట్రం వచ్చేసి బీహార్, అయితే కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ అన్నాడు. సో మనకి ఇక్కడ చూసినట్టయితే 2022-23 అంచనాల ప్రకారం ఎక్కువ పేదరికం ఉన్న రాష్ట్రం వచ్చేసి ఈ యొక్క నీతి ఆయోగ్ ప్రకారం బీహార్, అయితే కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూగా చెప్పుకోవచ్చు. మనకి రైట్ ఆన్సరే. ఆ తర్వాత 2022-23 అంచనాల ప్రకారం మనకు అత్యల్ప పేదరికం ఉన్న రాష్ట్రం వచ్చేసి గోవా, అత్యల్ప పేదరికం ఉన్న రాష్ట్రం గోవా. కేంద్రపాలిత ప్రాంతం కనుక వచ్చినట్టయితే పుదుచ్చేరి, కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి పుదుచ్చేరిగా చెప్పుకోవచ్చు. అత్యల్ప పేదరికం ఉన్న రాష్ట్రం గోవా, అత్యల్ప పేదరికం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి పుదుచ్చేరిగా చెప్పుకోవచ్చు. సో మనకి ఇది కూడా రైట్ ఆన్సరే. ఆ తర్వాత పేదరికం జనాభా అత్యధికంగా తగ్గిన రాష్ట్రం, పేదరికం జనాభా అత్యధికంగా తగ్గిన రాష్ట్రం ఏమంటున్నాడు? ఉత్తరప్రదేశ్ అంటున్నాడు. మనకి ఇది కూడా రైట్ ఆన్సరే. ఆ తర్వాత ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం 2022-23లో దేశంలో పేదరికం అనేది 11.28%, 11.28%గా చెప్పుకోవచ్చు. ఈ యొక్క 2022-23లో దేశంలో పేదరికం 11.28%గా చెప్పుకోవచ్చు ఈ యొక్క నివేదిక ప్రకారం. సో కాబట్టి మనకు ఇక్కడ అన్నీ కూడా రైట్ ఆన్సరే, అన్నీ కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ABCD. సో ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు, ఆప్షన్ 3. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఏ రాష్ట్రంలోని బాలాసోర్ రైల్వే స్టేషన్ను ఇటీవల బాలేశ్వర్గా మార్చారు? ఏ రాష్ట్రంలోని బాలాసోర్ రైల్వే స్టేషన్ను ఇటీవల బాలేశ్వర్గా మార్చడం జరిగిందంటే దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు ఒడిశా. ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ రైల్వే స్టేషన్ ఇటీవల బాలేశ్వర్గా మార్చడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వాటిలో సరైనది ఏది? క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ చూడండి. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు ఇక్కడ అయోధ్య రామాలయం సంబంధించిన క్వశ్చన్ ఇది. సో మనకు ఖచ్చితంగా ఈ యొక్క అయోధ్య రామాలయం గురించి మనకు గ్రూప్ 1లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని గురించి చదువుకోండి. ఓకేనా? సో ఇక్కడ చూసినట్టయితే అయోధ్యలోని రామాలయంలో రామలల్లా బాలరాముడి విగ్రహం రూపొందించిన వారు ఎవరు? అరుణ్ యోగిరాజ్. అరుణ్ యోగిరాజ్. అయితే ఇతను కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు. ఇది మనకు రైట్ ఆన్సరే. అయోధ్యలోని రామాలయం బాలరాముడి విగ్రహం రూపొందించిన వారు ఎవరంటే అరుణ్ యోగిరాజ్. ఇతను కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు. ఓకే. సో నెక్స్ట్ చూసినట్టయితే 5 ఏళ్ల బాలుడి రూపంలో ఈ యొక్క రామలల్ల విగ్రహాన్ని రూపొందించడం జరిగింది. 5 ఏళ్ల బాలుడి రూపంలో ఈ యొక్క రామలల్ల విగ్రహాన్ని రూపొందించడం జరిగింది. మనకి ఇది కూడా రైట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కృష్ణశిల నుంచి ఈ విగ్రహాన్ని చెక్కారు. కృష్ణశిల అంటే నల్లరాయి. సో ఈ యొక్క కృష్ణశిల నుంచి ఈ విగ్రహాన్ని చెక్కడం జరిగింది. ఇది కూడా రైట్ ఆన్సరే. ఆ తర్వాత బాలరాముడి విగ్రహం ఎత్తు ఎంత అంటే 51 అంగుళాలు. బాలరాముడి విగ్రహం ఎత్తు ఎంత? 51 అంగుళాలు. మనకి ఎగ్జామ్స్లో 15 అని ఇవ్వచ్చు ఇట్లా రివర్స్లో. సో మనకు కన్ఫ్యూజ్ అవుతాం. సో గుర్తుపెట్టుకోండి, 15 కాదు 51 అంగుళాలు అనేది గుర్తుపెట్టుకోండి. సో బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలుగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మనకి ఇక్కడ ఇది కూడా రైట్ ఆన్సరే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ABCD అని కూడా రైట్ ఆన్సరే. సో ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు, ఆప్షన్ 1. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, క్రింది వాటిలో సరైనది ఏది? క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ చూసినట్టయితే విజయవాడలోని స్వరాజ్ మైదానంలో అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని 2024 జనవరి 19న సీఎం జగన్ ప్రారంభించారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని 2024 జనవరి 19న సీఎం జగన్ ప్రారంభించారు అన్నాడు. సో మనకి ఇది రైట్ ఆన్సరే. ఆ తర్వాత చూసినట్టయితే 81 అడుగుల ఎత్తైన పీఠంపై 125 అడుగుల విగ్రహం ఉంది. మొత్తం ఎత్తు వచ్చేసి 206 అడుగులు అన్నాడు. సో మనకి ఇది కూడా రైట్ ఆన్సరే. 81 అడుగుల పీఠం, అదేవిధంగా 125 అడుగుల విగ్రహం, మొత్తం ఎత్తు వచ్చేసి 206 అడుగులుగా ఉండడం జరిగింది. సో మనకి ఇది కూడా రైట్ ఆన్సరే. ఆ తర్వాత చూసినట్టయితే ఢిల్లీ డిజైనర్ల పర్యవేక్షణలో విగ్రహాన్ని నిర్మించారు. సో తుది రూపును కృష్ణా జిల్లా శిల్పి ప్రసాద్ చేశారు. సో ఢిల్లీ డిజైనర్ల పర్యవేక్షణలో ఈ యొక్క విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. తుది రూపును చేసింది ఎవరంటే కృష్ణా జిల్లా శిల్పి
ప్రసాద్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇది కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఈ విగ్రహానికి అయిన ఖర్చు ఎంత అంటే 404 కోట్లు. ఈ విగ్రహానికి 404 కోట్లు ఖర్చు అయింది. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు అన్ని కూడా రైట్ ఆన్సరే. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ గారు ప్రారంభించడం జరిగింది. సో దీని యొక్క ఎత్తు వచ్చేసి 125 అడుగులు. అయితే పీఠం యొక్క ఎత్తు 81 అడుగులు. మొత్తం ఎత్తు ఎంత అంటే 206 అడుగులుగా చెప్పుకోవచ్చు. దీని శిల్పి వచ్చేసి ప్రసాద్గా చెప్పుకోవచ్చు. ఈ విగ్రహానికి 404 కోట్లు ఖర్చు అవడం జరిగింది. ఓకేనా. సో అన్ని కూడా రైట్ ఆన్సర్ కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు, ABCD. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, సో నాటో సభ్య దేశాల అత్యున్నత సైనికాధికారుల భేటీ ఇటీవల ఎక్కడ జరిగింది? నాటో సభ్య దేశాల అత్యున్నత సైనికాధికారుల భేటీ అనేది ఇటీవల ఎక్కడ జరగడం జరిగిందంటే బ్రసెల్స్లో జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, లేట్ అవర్ హార్నబెల్స్ రిమైన్ అనే నేపథ్యంలో 9వ ఎడిషన్ పక్కేపాగా ఇంటర్నేషనల్ హార్నబెల్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? లేట్ అవర్ హార్నబెల్స్ రిమైన్ అనే నేపథ్యంలో 9వ ఎడిషన్ పక్కేపాగా ఇంటర్నేషనల్ హార్నబెల్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుందంటే దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. సో ఇక్కడ పక్కేపాగా హార్నబెల్ అంటే అరుణాచల్ ప్రదేశ్ గుర్తుపెట్టుకోండి. ఓన్లీ హార్నబెల్ అంటే నాగాలాండ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో పక్కేపాగా ఇంటర్నేషనల్ హార్నబెల్ ఫెస్టివల్ అంటే అరుణాచల్ ప్రదేశ్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, 10వ గుజరాత్ వైబ్రెంట్ గ్లోబల్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? 10వ గుజరాత్ వైబ్రెంట్ గ్లోబల్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా ఎవరు హాజరవడం జరిగిందంటే UAE అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయద్ ఆల్ నహ్యాన్. UAE అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయద్ ఆల్ నహ్యాన్ ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది. ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, తమిళనాడులో జరుగుతున్న 6వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మస్కట్ ఏది? తమిళనాడులో జరుగుతున్న 6వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మస్కట్ ఏదంటే వీర మంగై. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ బ్యాటరీని దక్షిణాఫ్రికాలోని నార్త్ కేప్ ప్రావిన్స్లో ప్రారంభించారు. ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ బ్యాటరీని ఇక్కడ దక్షిణాఫ్రికాలోని నార్త్ కేప్ ప్రావిన్స్లో ప్రారంభించడం జరిగింది. ఇది రైట్ ఆన్సరే. ఆ తర్వాత చూసినట్టయితే, జపాన్ ప్రయోగించిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్ అనే వ్యోమనౌక చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. మనకు జపాన్ ప్రయోగించిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్ అనే వ్యోమనౌక చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయింది. సో ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. ఆ తర్వాత చూసినట్టయితే ఇక్కడ చూడండి, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్, ఇండియా నావికాదళాల సీ డ్రాగన్ విన్యాసాలు అమెరికాలోని గువాయ్ వేదికగా జరిగాయి. మనకు అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్, ఇండియా నావికాదళాల సీ డ్రాగన్ విన్యాసాలు ఎక్కడ జరిగాయి? అమెరికాలోని గువాయ్ వేదికగా నిర్వహించడం జరిగింది. సో ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. ABC అని కూడా రైట్ ఆన్సరే కాబట్టి ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఆప్షన్ 2. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ఏ దేశ నూతన అధ్యక్షుడిగా తైచింగ్ తే ఎన్నికయ్యారు? ఏ దేశ నూతన అధ్యక్షుడిగా తైచింగ్ తే ఎన్నుకోవడం జరిగిందంటే ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి తైవాన్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ఇటీవల 238.62 లక్షల కోట్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఏ కంపెనీ నిలిచింది? ఇటీవల 238.62 లక్షల కోట్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఏ కంపెనీ నిలిచిందంటే మైక్రోసాఫ్ట్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, లాస్ట్ క్వశ్చన్ చూడండి, 1975 గణతంత్ర వేడుకల్లో ఢిల్లీ పోలీస్ మార్చ్ ఫస్ట్ బృందానికి కిరణ్ బేడి నేతృత్వం వహించింది. అయితే 48 ఏళ్ల తర్వాత అలాంటి అవకాశం పొందిన మహిళ ఎవరు? సో మనకు 1975 గణతంత్ర వేడుకల్లో ఢిల్లీ పోలీస్ మార్చ్ ఫస్ట్ బృందానికి కిరణ్ బేడి నాయకత్వం వహించడం జరిగింది. అయితే 48 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇటువంటి అవకాశం పొందిన మహిళ ఎవరు అంటే మనకు శ్వేత సుగతన్. ఓకేనా. సో ఇక్కడ మనకు ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇది మనకు ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.